మీ అందరికీ తెలుసు, రాజకీయాలలో నెంబర్ ఉంటేనే నీతో ఎవరైనా మాట్లాడతారు. ఈ జేబులో డబ్బులు ఉంటేనే ఎవరైనా నీతో సంబంధాలు చేస్తారు. రాజకీయంగా నెంబర్ లేనప్పుడు నీతో మాట్లాడేవాడే ఉండడు. బార్గెనింగ్స్ ఆర్ అమాంగ్ ఈక్వల్స్. ఏ చర్చలైనా ఏ ఒప్పందాలైనా సరిసమానుల మధ్యలో జరుగుతాయి. బలహీనుడు బలవంతుడు మధ్యలో జరగవు. మానవత్వం, మంచితనం, అయ్యో పాపం, జాలి, దయ, కరుణ అనేది ఏముండయా సారు అని సీఎం రేవంత్ రెడ్డి సార్ను అడగాలనిపిస్తున్నదా ఈ మాటలు వింటుంటే? మీరు అడిగినా సార్ చెప్తాడో లేడో తెలియదు, కానీ రాజకీయాలలో కూడా గదే వర్తిస్తుందట. అరే, రాజకీయాలు చేసేదే పేదోళ్ళను ఆదుకుంటామని చెప్పి కదా, మీ బతుకులను మారుస్తామని మాట్లాడి కదా, మిమ్ములను లక్షాధికారులను చేస్తా అని కదా, మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పే గద్దెనెక్తారు కదా. అంటే అవన్నీ అబద్ధాలా అని అడగకుండ్రి. రాజకీయం అంటే బిజినెస్ తిరగనే చూడాలనా అని మాట్లాడకుండ్రి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పింది రేపు దేశంలో జరగబోయే డీలిమిటేషన్ ముచ్చట గురించి. డీలిమిటేషన్ అంటే ఎన్నో ఏళ్ల కింద ఎంపీ సీట్లు జనాభా ప్రకారం పెంచిండ్రు. ఇప్పుడు కూడా అదే జనాభా ప్రకారం పెంచితే ఉత్తర భారతదేశంలో ఎంపీలు ఎక్కువ అవుతారు, దక్షిణ భారతదేశంలో తక్కువ అవుతారు. వాళ్ళ పెత్తనం పెరుగుతుంది, దక్షిణ భారతదేశం ఉత్తదే అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఉన్న సీట్లని 50% పెంచినా మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఉత్తర దక్షిణ అని తేడా లేకుండా ఒకళ్ళు కిందికి ఇంకొకరు మీదికి కాకుంటుంటేనే మన మాట చెల్లుతుంది. లేకుంటే మనం దేశంలో ఉన్నా లేనట్టే, రెండో తరగతి మనుషుల తిరగనే మిగిలిపోతాం అన్నట్టు చెప్పుకుంటా పైసల ముచ్చట చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. అంతేగాని ఏ వ్యవహారం జరిగినా పైసలతోనే జరుగుతుంది అనేది చెప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉద్దేశం కాదు. కానీ కొందరు గిట్టనోళ్ళు సీఎం తెలంగాణ భూముల అమ్మకాలు, ఢిల్లీకి ఇప్పటికీ 60 సార్లు తిరిగి వచ్చుడు, సర్కార్ను నడిపే పద్ధతి చూసి చాలా మంది చూడండి రేవంత్ రెడ్డి సార్ కడుపులున్న ముచ్చట ఎంత ఖచ్చితంగా చెప్పిండు అని ట్రోలింగ్ చేస్తున్నారు. సరే, ఎవరేమన్నా డీలిమిటేషన్ పేరుతోని దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరిగితే మాత్రం ఊకోవద్దు, గట్టిగా కొట్లాడాలి. మోడీ సార్ దగ్గర మోకరిల్లొద్దు, అమిత్ షా దగ్గర హడలిపోవద్దు. సీఎం రేవంత్ రెడ్డి సార్ గట్టిగా కొట్లాడాలి అని కోరుకుంటారు దక్షిణ భారతదేశ పబ్లిక్. చూడాలి ఏమవుతుందో.